భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు దమ్మపేటలో పేరంటాల చెరువు మరుగం కాలువ నిర్మాణం పనులను పరిశీలించారు. స్థానిక మహిళలు ఆయనతో మాట్లాడుతూ తాము పనికి వెళ్లి వచ్చేలోపు రోడ్డు లేకుండా చేశారని వాపోయారు. అధికారులను ప్రశ్నించగా మీ ఇళ్లను కూడా కూల్చేస్తామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు స్థలం ఉన్నప్పటికీ జనం ఉండే ఇళ్ల వైపే కాలువ ఎక్కువ వెడల్పు చేయడం తీవ్ర విమర్శలకు తావిస్తుంది. దీంతో మాజీ ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడుతూ సమస్యను పరిష్కరించాలని కోరారు. నమస్తే నమస్తే. ఇప్పుడు అటు పక్క ఊరు ఉంటే బాగా అటేపేమో తోట ఉంది కదా. ఇప్పుడు వీళ్ళేమో కనీసం నడిచి వెళ్ళడానికి కూడా బండి తీయడానికి కూడా బాగా ఇళ్ళకెళ్ళి ఇది ఇక్కడ బాగా తీశారు. ఇది ఒకసారి మీరు చూసారా మీరు ఇది ఇక్కడ కొంచెం ఇది చూడండి. మరి చిన్న చిన్న పిల్లగాళ్ళు ఇక్కడ అందరు నేను ఇక్కడ ఫంక్షన్కి వస్తే ఇప్పుడు అంతా ఇటు ఉంది సార్. మరి ఇది మరి అంటే మీరు కూడా కొద్దిగా ఇల్లు ఉన్నప్పుడు అవకాశం అవతల ఉంది. అవకాశం లేకపోతే మనం చేసే వాళ్ళం కొంచెం జరిపి చేస్తే పోయినారు బళ్ళు రావడానికి నడిచి రావడానికైనా ఇది బాగుండేది. దీన్ని ఒకసారి వెరిఫై చేయండి. వెరిఫై ఎంతో లేదు, కొద్దిగా రోడ్ లాగా సెట్ చేసి పెట్టడం. దాంతో ఒక గంట కూడా పడుతుంది. మీరు అది గంట కూడా పడుతుంది. మిషన్ చూడండి చూడండి రేపు చూసి కొద్దిగా గంట కూడా పడుతుంది. అరగంట పడుతుంది. సెట్ సమానం చేసి పెట్ట పాప నడవడానికి కూడా ఇది లేకుండా బాగా ఇదిగా ఉంది. అవతల పక్క ఏమో తోట ఉంది. అవతల పక్క ఇబ్బందులు కొంచెం తెలిసినా పర్లేదు. ఉంటుంది కొంచెం చూడండి ఇది.